సర్కారీ స్కూల్ అంటే సార్లు సక్కగా రారు, వచ్చిన పాఠాలు చెప్పరు. చెప్పిన సుత ప్రైవేట్ స్కూల్ లెక్క పోరలకు అర్థం కాకపోతే మళ్ళా చెప్పరు. పోరలు బడికి రాకుండా పట్టించుకోరు, చదవకుండా సంబంధం లేనట్టే ఉంటారు అని అంటుంటారు. అందరు అట్లనే ఉంటారని కాదు, కొందరు పోరలకు పాఠాలు అర్థం చేపిస్తానికి ప్రయోగాలు చేపించుడు, ఆట పాటలతోని నేర్పించుడు చేస్తుంటారు. అసొంటి బడే గిది కూడా. పాఠం చెప్పకుండా పాటలు పాడుతుండేంది సారు అనేరు. సారు చెప్పేది పాఠమే. ఇగిటు చూడుండ్రి, మేడం లెక్కలు నెంబర్లు అల్కగా గుర్తుండేటట్టు ఎంత ముద్దుగా చెప్తుందో. పోరలు కూసున్న కుర్చీలు గిట్లా చూసి ప్రైవేట్ బడేమో అనుకునేరు. పక్కా సర్కార్ బడే. నిర్మల్ జిల్లా పెంచికల్ పహాడ్లు ఉన్న ప్రైమరీ స్కూల్ ఇది. ఈడ చదువంతా ఆట పాటలతో చెప్పుడే కాదు, టెక్నాలజీ ఆడకం చేసి QR కోడ్ తో సుతా పాఠాలు చెప్తున్నారు. ఎవరన్నా బడికి రాకున్నా ఆ టెన్క చదువుకునేటట్టు ఇకమతి చేసిండ్రన్నట్టు. స్కూల్ కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే, హెల్త్ ప్రాబ్లం గిట ఉంటే సార్ పంపించిన ఈ ఫోన్ ద్వారా ఇక్కడనే వినేసి చదువుకుంటాడు. అగో గోడకు సుతా గుణింతాలు ఎక్కాలు QR కోడ్లు అతకబెట్టిండ్రు. ఇక ఫోన్ తోని గీ కోడ్లు స్కాన్ చేసిరా అంటే సార్లు చెప్పిన పాఠాలు ఈయనొచ్చన్నట్టు. పోరలు ఇంటికి పోయి ఏమైనా ఫోన్లనే తలకాయ పెడుతుండ్రు కదా, అందుకే గింత సక్కటి ఉపాయం చేసిరట. పదే ఫోన్లను పట్టుకుని ఉంటున్నానేసరికి ఇది ఫోన్లతో ఏదైనా టెక్నాలజీ యూజ్ చేస్తే వాళ్ళు దాన్ని చూస్తారని నేను ఏం చేసుకున్నా అంటే ఇది QR కోడ్ మీద ఒక ఆలోచన వచ్చింది. ఈ స్కూల్ కు ఏం సౌలతులు కావాలన్నా ఊరోళ్ళంతా తలా ఇన్ని పైసలు వేసుకొని చేస్తారట. గ్రామ కమిటీ తరపున జీతాలు ఇచ్చుకుంటా విద్యా వాలంటీర్లను సుతా పెట్టిండ్రంటే చూడుర్రిగా. వీడీసీ తరపు నుండి కూడా అమౌంట్ ఇస్తాం, విలేజ్ నుంచి స్కూల్ ని డెవలప్ చేయడానికి. మా గ్రామ కమిటీ తరపు నుండి జీతాలు ఇచ్చి కూడా మేము ఇక్కడ విద్యా వాలంటీర్స్ కూడా ఇవ్వడం జరిగింది. గింత మంచి సౌలతులు ఉన్నాయి కాబట్టే ఊర్ల పెద్ద మనుషుల పిల్లలు, సార్లు మేడాల పిల్లలు సుతా ఇదే బడిలో చదువుతుర్రు. గీ సార్లు మేడాలు ఊరోళ్ళ లెక్క అందరుంటే సర్కార్ బడులన్నీ జిబజిబా ఉంటుండొచ్చు పో.